ఓకే. జాయింట్స్ లో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, అది జిహెచ్టి, అండ్ ఫుల్ Full. అవుటర్ జాయిన్. ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్? అవుటర్ జాయిన్. ఓకే. యా సారీ, ఇన్నర్ జాయిన్ అంటే వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? సింపుల్ గా వాట్ డూ వీ గెట్? What would be the result of an inner join? Common rows actually. Left and Yes. Left table lo, right table lo, left common rows. common rows. Common rows from left and right table. Okay na? And left join? All left లో all columns and right join common columns. Okay, yeah. First అయితే common columns వస్తాయి. Common rows columns కాదు, common rows Rows, yeah. from both tables, and రిమైనింగ్ ఏముంటే లెఫ్ట్ టేబుల్లో అవి వచ్చేస్తాయి. రిమైనింగ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. బోత్ టేబుల్స్ లో ఉన్న కామన్ రోస్ ప్లస్ లెఫ్ట్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న రిమైనింగ్ రోస్. ఇది చెప్పండి. కామన్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్ అండ్ Remaining rows from రిమైనింగ్ రోస్ ఫ్రమ్ right. రైట్ టేబుల్. ఓకే, ఇది చెప్పండి. వాట్ ఈస్ దిస్? It's, common rows of left and right. ఓకే. ఓకే, ఇంకా? అండ్ Total ఓకే, రిమైనింగ్ రోస్. Remaining rows. రిమైనింగ్ ఇన్ బోత్ టేబుల్స్. రిమైనింగ్ ఏముంటే బోత్ టేబుల్స్ లో వచ్చేస్తాయి. ఓకేనా? ఫస్ట్ కామన్ రోస్ వచ్చేస్తాయి, లెఫ్ట్ సైడ్ లో ఇంకా మిగిలిపోయిన అన్ని వచ్చేస్తాయి, రైట్ సైడ్ లో మిగిలిపోయిన అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? సో దట్ ఈస్ ఇన్నర్ జాయిన్. మళ్ళొక్కసారి ఐ మీన్ దోస్ ఆర్ జాయిన్స్, 4 జాయిన్స్. సెల్ఫ్ జాయిన్ కూడా ఉంటుంది. మీకు ఇన్నర్ జాయిన్ వస్తే సెల్ఫ్ జాయిన్ వచ్చేసినట్టే. ఓకేనా? మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సెల్ఫ్ జాయిన్ అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? మళ్ళొకసారి ఇన్నర్ జాయిన్ సింటాక్స్ చూద్దాము. విల్ డిస్కస్ ఫర్ 10 minutes జాయిన్స్. దాని తర్వాత సబ్ క్వెరీస్, వ్యూస్ చూద్దాము. వెరీ సింపుల్ సబ్ క్వెరీస్ అండ్ వ్యూస్. ఓకే. సో మనకి ఇప్పుడు టేబుల్స్ ఏమున్నాయి? మనం నిన్న క్రియేట్ చేసినవి ఇవి ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా? సో వి విల్ వర్క్ ఆన్ ది సేమ్ టేబుల్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఫస్ట్ డేటా ఏముందో చూడాలి మనం. we have employee ID, name, email ID, gender, mobile number, department ID, city ID ఉంది. ఓకేనా? సో ఐ వాంట్ టు జాయిన్ విత్ సిటీ. సిటీ టేబుల్లో ఫస్ట్ ఏమున్నాయో చూద్దాం. అండ్ సిటీ నేమ్ ఉంది, జిప్ కోడ్, స్టేట్ నేమ్ అండ్ కంట్రీ. ఓకే, ఇప్పుడు ఏ కాలం మీద వీ కెన్ జాయిన్ దీస్ 2 tables? ఏ కాలం మీద జాయిన్ చేయొచ్చు చెప్పండి. City ID. సిటీ ఐడి మీద వీ కెన్ జాయిన్. ఓకేనా? ఓకే, ఇప్పుడు చెప్పండి. బన్నీ, జాయిన్ క్వైరీ చెప్పు నాకు. Okay. Inner join city ఇన్నర్ జాయిన్ సిటీ on ఆన్ employees ఎంప్లాయీస్ dot city ID not city ID సిటీ ఐడి is equal to
సిటీ ఉమ్, డాట్ సిటీ ఐడి అనుకుంటున్నా. ఓకే. అంతేనా? మ్మ్. ఓకే, రన్ చేయనా ఇది? మ్మ్. ఇక్కడ తప్పు అంటుంది. క్యాపిటల్ ఏముండదా? లేదు, ఇట్ ఈస్ కేస్ ఓకే. సెన్సిటివ్ కాదు. ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ ఏదున్నా ఏం కాదు. ఇదేనా సింటాక్స్? Starting select star from సెలెక్ట్ Oh yeah, ఉండాలి కదా. select star from employees. Okay. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఇన్నర్ జాయిన్ సిటీ ఆన్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు సంథింగ్. Yeah. సో సిటీ టేబుల్ ఉందా? Tables. Yep, we have the city table. Okay. Employees dot city ID equal to city dot employee ID. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ అయితే లెఫ్ట్ టేబుల్ ఏంటి ఇక్కడ? లెఫ్ట్ టేబుల్ ఇస్ ఎంప్లాయీస్, రైట్ టేబుల్ ఇస్ సిటీ. ఓకేనా? ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. సో ఇన్నర్ జాయిన్ చేస్తే లెఫ్ట్ ఉన్న రైట్ ఉన్న బోత్ లో ఉండే కామన్ రోస్ వస్తాయి. ఓకేనా? ఎంప్లాయీస్ లో ఉన్న సిటీ ఐడి ఈక్వల్ టు సిటీలో ఉన్న సిటీ ఐడి మనం జాయిన్ చేస్తున్నాం ఆన్ సిటీ ఐడి. We got it. Okay. బోత్ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ స్టార్ కాబట్టి బోత్ లో ఉండే కాలమ్స్ వస్తాయి కాబట్టి బోత్ లో ఉండే కాలమ్స్ వచ్చినాయి. ఓకేనా? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ ఓన్లీ 2 or 3 కాలమ్స్. 2 or 3 కాలమ్స్ కావాలి. ఏ 3 కాలమ్స్ అనుకుందాం? ఎంప్లాయీ ఐడి అనుకుందాం. విల్ ప్రింట్ ఎంప్లాయీ ఐడి, ఏఎంపీ ఐడి. అంటే నీకు ఇంకా సిటీ ఐడి కావాలి. అండ్ సిటీ నేమ్ చూద్దాం. సిటీ నేమ్. ఓకే, ఇంకా ఎంప్లాయీ నేమ్ కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది రన్ చేస్తున్నా. రన్ అవుతుందా అవ్వదా చెప్పండి. మ్మ్, చెప్పండి. అవ్వదు. వై? సింటాక్స్ ఎర్రర్ ఉంది అక్కడ. ఎక్కడుంది? ఎంప్లాయీ నేమ్ కా? ఫ్రమ్ ఎంప్లాయీస్. నువ్వు రెండు సేమ్. ఓకే, డిఫరెంట్ టేబుల్స్ కదా. డిఫరెంట్ టేబుల్స్. 2 టేబుల్స్ ఒకసారి మార్జిన్. చెప్పండి. సరే, ఫస్ట్ అయితే రన్ చేసి చూద్దాం. ఎర్రర్ ఏం వస్తుందో దాన్ని బట్టి విల్ సి. ఓకేనా? ఓకే, 2 దగ్గర ఎర్రర్స్ వచ్చింది. ఏంటి? అంబిగియస్ కాలమ్ సంథింగ్ అండ్ ఇన్వాలిడ్ కాలమ్ నేమ్. సిటీ టేబుల్ నేమే తప్పంట. అదేం తప్పో చూద్దాం. ఓకే, ఓన్లీ సిటీ సిటీ నేమ్ కాదు. సిటీ. ఓకే, ఇప్పుడు వస్తుంది. అండ్ సిటీ ఐడి దగ్గర లైక్ దెర్ ఇస్ సమ్ ఎర్రర్. వాట్స్ ది ఎర్రర్? టీ డాట్ సిటీ ఐడి టీ డాట్ సిటీ ఐడి ఈ డాటా? అలియాస్ నేమ్. ఓకే, ఈ డాటా? ఈ డాట్ సిటీ ఐడి. ఎందుకు ఈ డాట్? అది మనం తీసుకునేది ఎంప్లాయీస్ నుంచే కదా. సిటీ సిటీ ఐడీస్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా. ఎంప్లాయీ ఐడి ఏముంది? సిటీ ఐడి కూడా కావచ్చు కదా. ఓకే, యా, ఏదో ఒకటి ఇవ్వాలి. మనకి సిటీ ఐడి కావాలి. ఓకేనా? ఆల్రెడీ ఇన్నర్ జాయిన్ కాబట్టి సేమ్ రోసే, ఐ మీన్ వాల్యూ సేమ్ వస్తుంది కాబట్టి
ఎంప్లాయీ నుంచి అయినా తీసుకోవచ్చు సిటీ ఐడి, లేకపోతే సిటీ టేబుల్ నుంచి అయినా తీసుకోవచ్చు సిటీ ఐడిని. బట్ సీక్వెల్‌కి మెన్షన్ చేయాలి. లైక్ ఏ టేబుల్ నుంచి మనం తీసుకుంటున్నాం అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? అది ఎంప్లాయీ ఇప్పుడు 2 టేబుల్స్ 2 ఉన్నాయి. సిటీ ఐడి అంటే లైక్ యాంబిగ్యూయస్ అంటే దానికి అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తీసుకోవాలని. ఎంప్లాయీస్ టేబుల్ నుంచి సిటీ ఐడి తీసుకోవాలా? లేకపోతే సిటీ టేబుల్ నుంచి సిటీ ఐడి తీసుకోవాలా అనేది. సో, మనం మెన్షన్ చేయాలి ఏ టేబుల్ నుంచి అనేది. ఏదో ఒక టేబుల్ నో ప్రాబ్లమ్. ఎంప్లాయీ టేబుల్ నుంచి అయినా ఏం కాదు. సరే ఇప్పుడు రన్ చేస్తా. రన్ అవుతుందా? రన్ అవుతుందా? విల్ సీ. మళ్ళీ ది మల్టీ-పార్ట్ ఐడెంటిఫైయర్ E.CTID కుడ్ నాట్ బి బౌండ్. సంథింగ్ ఎర్రర్. E.CTID దగ్గరనే వస్తుంది ఎర్రర్. వాట్ ఈస్ ది ఎర్రర్? ఎంప్లాయీ డాట్ సిటీ ఐడి కదా అది. ఎంప్లాయీ.CTID ఓకే. ఎంప్లాయీ ఓకే. ఎందుకు? కింద ఉంది కదా అది కాపీ చేసి. ఇదే కదా ఎంప్లాయీనా? ఎంప్లాయీసా? ఎంప్లాయీస్ యెస్. ఎంప్లాయీస్. వచ్చింది. యాహ్! ఎంప్లాయీ ఐడి వచ్చింది. నేమ్ వచ్చింది. వాళ్ళు ఏ సిటీ నుంచి వచ్చింది. వాళ్ళ సిటీ నేమ్ వచ్చింది. ఓకేనా? మనం అవే ప్రింట్ చేస్తున్నాం. మనకు కావాల్సినవి ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఇంకొకటి మనం ఎంప్లాయీస్ అనే దానికి మనం అలియాస్ నేమ్ ఇవ్వలేదు. అందుకనే ఎంప్లాయీస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఒకవేళ అలియాస్ నేమ్ ఇస్తే ఇక్కడ ఒక అలియాస్ నేమ్ ఈఎన్ ఇచ్చి అక్కడ ఈ డాట్ సిటీ ఐడి అని ఇచ్చి. యాహ్! E.CTID ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా మార్చాలి. ఎంప్లాయీస్.CTID కాదు. E.CTID బికాస్ అలియాస్ నేమ్ ఇచ్చినాం కాబట్టి. యాహ్! ఓకేనా? అండ్ సిటీకి కూడా ఒక అలియాస్ నేమ్ చెప్పండి. సి. సి. ఓకే. ఈ సిటీకి కూడా ఒక అలియాస్ నేమ్ ఇద్దాం. ఊరికే సిటీ లేకపోతే ఎంప్లాయీస్ మొత్తం వాడే బదులు వి కెన్ జస్ట్ యూజ్ ఈ సింప్లిసిటీ కోసం. సో, విల్ గెట్ రన్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే కదా? అండ్ లెఫ్ట్ జాయిన్. వాట్ ఈస్ లెఫ్ట్ జాయిన్? లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? సో, ఇన్నర్ జాయిన్‌లో ఓన్లీ కామన్ రోస్ వస్తాయి. అంతే కదా? ఇక్కడ కూడా చూసుకుంటే మనకి కామన్‌గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది ఉంది 1, ఇది ఉంది 2, ఇది ఉంది 3, ఇది ఉంది 4, ఇది 5 ఉంది, ఇది 4 ఉంది 6 5 1 2 3 4 5 6 అయినాయి. ఇది ఉందా? లేదు. ఇది కామన్ రో కాదు. సో, ఇది రాదు. 1 వస్తుంది, 4 వస్తుంది, 2 వస్తుంది. నల్స్ ఉన్నాయా ఇందులో? లేవు. సో, ఇవి కూడా రావు. ఇది 3 ఉంది కాబట్టి వచ్చేస్తుంది. సో, ఓన్లీ కామన్ రోస్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేసుకుంటే 10. ఇదొకటి లేదు, ఇదొకటి లేదు, ఇదొకటి లేదు. 10 ఉన్నాయి. సో, మనకి 10 రోసే రావాలి. విల్ సీ. 10 రోస్ వచ్చినాయి. సో, వాట్ డస్ దట్ మీన్? ఇట్ విల్ గెట్ ఓన్లీ కామన్ రోస్. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? బోత్ టేబుల్స్‌లో రోస్ వస్తవి. బట్ ఓన్లీ లెఫ్ట్ టేబుల్‌లో రిమైనింగ్ రోస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. ఎంప్లాయీస్ సిటీ తీసుకుందాము. కామన్ రోస్ 10 ఉన్నాయి. కామన్ లేకుండా ఏమేం రోస్ ఉన్నాయి చెప్పండి? విచ్ ఆర్ అన్‌కామన్ రోస్ ఇన్ ఎంప్లాయీస్? ఎంప్లాయీస్‌లో అన్‌కామన్ రోస్ ఏమేమి ఉన్నవి? 11 సిటీ ఐడి యాహ్! 11. యాహ్! 11 ఇంకా? 11 యాహ్! అండ్ 7 యాహ్! 7 యాహ్! 11 అనేది ఇక్కడ లేదు. యాహ్! ఓకే. అండ్ 12. ఇది కూడా అండ్ 12. ఈ 3 రోస్ అన్‌కామన్. ఓకేనా? కామన్ లేవు. సో, కామన్ రోస్ అన్నీ ప్రింట్ అయ్యి ఈ 3 రోస్ కూడా ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఈ 3 రోస్ కూడా ప్రింట్ అవుతాయి. బట్ కరస్పాండింగ్ సిటీ వాల్యూస్ అనేవి నల్స్ ఉంటవి. అంతే కదా? కరస్పాండింగ్ సిటీ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ నల్స్ ఉంటవి. కరస్పాండింగ్ సిటీ వాల్యూస్ అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే. యాహ్! లెఫ్ట్‌కి సింటాక్స్ చెప్పండి. హ్మ్. చెప్పండి. ఎంప్లాయీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్.
Left join join city ఓకే. లెఫ్ట్ జాయిన్ సిటీ. On. గుడ్. dot ఆన్ ఆన్ employees ఎంప్లాయీస్. dot city ID ఓకే. సిటీ ఐడి. equal is equal to city dot city id. మనం అలియాస్ నేమ్ ఇచ్చుకోవాలి కదా, ఇచ్చుకుంటే మంచిది కదా, అది Employee. మర్చిపోవద్దు. ఓకేనా? అలియాస్ నేమ్ అనేది లైక్ గుడ్ ప్రాక్టీస్. ఇట్లా దిస్ ఈస్ నాట్ బ్యాడ్, బట్ సింప్లిసిటీ కోసమైనా లేకపోతే దేనికోసమైనా వి షుడ్ గివ్ ఇట్. ఓకేనా? సో లెఫ్ట్ జాయిన్ చేస్తున్నా. సో కామన్ రోస్ వస్తాయి ప్లస్ ఎంప్లాయీస్ టేబుల్. లెఫ్ట్ టేబుల్ ఏంటి? ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న మిగిలిన రోస్ ప్రింట్ అయిపోతాయి. కాకపోతే వాటికి సిటీ వాల్యూస్ అనేవి ఉండవు. సిటీ వాల్యూస్ అన్ని నల్ వస్తవి. అంతే కదా? విల్ చెక్. ఎస్, వచ్చేసినాయి. కామన్ రోస్ అన్ని వచ్చేసినాయి. ప్లస్ లెఫ్ట్ టేబుల్లో మిగిలిపోయిన రోస్ కూడా ప్రింట్ అయిపోయినాయి. ఇంకో 7, 11, 12. ఓకేనా? ఈ సిటీ ఐడి 11 అనేది లేదు కదా సిటీ టేబుల్లో, అందుకనే అన్ని నల్స్ వచ్చినవి. సో ఇవి కూడా అన్కామనే కదా, అందుకనే అన్ని నల్స్ వచ్చినాయి. సిటీ వాల్యూస్ అనేవి ఉండవు. ఓకేనా? సో రైట్ జాయిన్ చేసి చూద్దాం ఈ 2 టేబుల్స్కి. జస్ట్ రైట్ అని మార్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎన్ని రోస్ వస్తాయి చెప్పండి. దీని మీద రైట్ జాయిన్ చేస్తున్నా. లెఫ్ట్ టేబుల్ ఇస్ ఎంప్లాయీ, రైట్ టేబుల్ ఇస్ సిటీ. 1, 2, 3, 4, 3, 6. 10. 10 వస్తాయా మొత్తం? 1, 2, 3, 4. 9. 1, 2, 3, 4. 9 వస్తాయి. కామన్ రోస్ అయితే వస్తాయిగా ఫస్ట్. రైట్ జాయిన్ అంటే ఏంటి? కామన్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అండ్ రిమైనింగ్ రోస్ ఫ్రమ్ రైట్ టేబుల్. రైట్ టేబుల్లో మిగిలిన ఏమైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. కామన్ రోస్ ఎన్ని ఉన్నాయి? కామన్ రోస్ ఎన్ని ఉన్నవి? 10 10 ఉన్నవి. అండ్ రిమైనింగ్ రైట్ టేబుల్లో ఎన్ని మిగిలిపోయినాయి? nothing ఏం లేవు. సో వీ విల్ గెట్ 10 రోస్. ఓకేనా? సో ఇఫ్ దెర్ ఈస్ అనదర్ రో, ఒక 5 అనే రో ఉందనుకుందాం సిటీలో. ఓకేనా? సిటీలో ఇంకొక రో ఉందనుకుందాం 5 తోని. 5 న్యూ జెర్సీ సంథింగ్ న్యూయార్క్ నేనే ఇచ్చిన్నా. ఓకే. 5 ఓకే. న్యూ జెర్సీ జిప్ కోడ్ సంథింగ్ స్టేట్ న్యూ జెర్సీ యుఎస్ఏ అని ఇచ్చిన. 5 అనేది ఇచ్చిన. అప్పుడు మనకి 11 రోస్ వస్తాయి. బికాస్ 1 రో ఎక్స్ట్రా ఉంది కాబట్టి. అంతే కదా? ఓకే. ఇప్పుడు చెప్పండి, ఫుల్ జాయిన్ చేస్తున్నా. డిపార్ట్మెంట్ మీద ఫుల్ జాయిన్ చేద్దాము. ఎన్ని రోస్ వస్తాయో చెప్పండి. ఓ, ఏంటి? డిపార్ట్మెంట్స్ కాదు. డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు నేను యా ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తున్నా. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే చెప్పండి. ఫస్ట్ డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. డెఫినేషన్ ఏంటి? బయటికి చెప్పండి. రైట్, లెఫ్ట్. డెఫినేషన్ ఫస్ట్ కామన్ రోస్. టేబుల్స్ లో ఏం మార్చున్నా ఏ ఏ ఏ కాలం మార్చైనా చూపిస్తుంది అనుకుంటా. ఏ కాలమ్ మార్చ్ అయినా అది నో ఇప్పుడే ఆ రోజు యా ఏ ఏ కాలం మ్యాచ్ అయినా చూపిస్తుంది. ఇన్నర్ జాయిన్ కూడా అదే కదా. ఏ రో మ్యాచ్ అయినా కానీ అవి చూపిస్తుంది. ఇన్నర్ జాయిన్ అదే కదా.
మ్యాచింగ్ రోస్ చూపిస్తుంది, అదే కామన్ రోస్. టోటల్ చూపిస్తుంది నాకు కామన్ రోస్ ప్లస్ ఈ రైట్ లెఫ్ట్ లో రోస్ లో ఉన్న అన్ని మళ్ళీ రైట్ లో ఉన్నవి అన్ని కలిపి. ఎస్, ఓకే. అవుటర్ జాయిన్ ఇప్పుడే డిస్కస్ చేస్తాం కదా. కామన్ రోస్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్స్, ఓకేనా. కామన్ రోస్ అని పెడతా, ఓకే, లెఫ్ట్ రైట్ కాబట్టి కామన్ రోస్. అండ్ రిమైనింగ్ ఇన్ బోత్ టేబుల్స్. లెఫ్ట్ టేబుల్స్ లో రిమైనింగ్ అన్ని ప్రింట్ అయితే, రైట్ టేబుల్స్ లో రిమైనింగ్ అన్ని ప్రింట్ అవుతాయి, ఓకేనా. కాకపోతే లెఫ్ట్ టేబుల్లో రిమైనింగ్ అని ప్రింట్ అవుతాయి కదా, దానికి రైట్ సైడ్ వాల్యూస్ ఏముండవు, నల్స్ ఉంటాయి. రైట్ సైడ్ లో రిమైనింగ్ రోస్ అన్ని ప్రింట్ అవుతాయి కదా, దానికి లెఫ్ట్ టేబుల్ వాల్యూస్ ఏముండవు, ఓకేనా. సో ఇప్పుడు కామన్ రోస్ మనం తీసేద్దాం. అన్కామన్ రోస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి డిపార్ట్మెంట్ టేబుల్లో. విచ్ ఆర్ ది అన్కామన్ రోస్, విచ్ ఆర్ ది నాన్ మ్యాచింగ్ రో. నాన్ మ్యాచింగ్ రో ఏంటి చెప్పండి డిపార్ట్మెంట్ టేబుల్లో. ఫిఫ్త్ యా, ఫిఫ్త్. ఫిఫ్త్ అనేది మనకి ఎంప్లాయీస్ లో లేదు, ఎక్కడ లేదు. సో ఇది నాన్ మ్యాచింగ్ రో. రైట్ జాయిన్ ఫుల్ జాయిన్ చేస్తే ఈ రో కూడా వచ్చేస్తుంది, బట్ దీనికి కరస్పాండింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమి ఉండవు, అన్ని నల్స్ ఉంటాయి, ఓకేనా. బికాస్ ఈ 5కి ఎంప్లాయీస్ ఎవరు లేరు కాబట్టి నల్స్ వచ్చేస్తాయి. నల్స్ రావాలి కంపల్సరీగా. ఎస్, అంతే. 7 ఉంది చూడండి. 7కి డిపార్ట్మెంట్ ఐడి అనేది 10 ఉంది, ఓకేనా. డిపార్ట్మెంట్ 10 ఉందా, లేదు కదా. సో దట్ ఈస్ వై దిస్ పర్సన్ విల్ నాట్ గెట్ ఎనీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్, అన్ని నల్స్ వస్తాయి. ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ చేద్దాం ఈ రెండు టేబుల్స్ కి. చెప్పండి సింటాక్స్, ఫాస్ట్ చెప్పేయాలి. భయపడొద్దు, భయపడితే రాదు సీక్వల్, చెప్పేయాలి టక్. మ్యూట్ లో ఉన్నానా నేను? Select star from employees. మ్మ్. చెప్పాలి, ఆగొద్దు. Uh, ఎంప్లాయీస్ from కి అలియాస్ నేమ్, employee. Yeah. అలియాస్ నేమ్ ఏంటి, ఈఎంపి ఇద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఈఎంపి. Full outer join. ఎస్, ఫుల్ అవుటర్ జాయిన్. Department ఓకే. on. డిపార్ట్మెంట్ కి అలియాస్ నేమ్ వద్దా, బి ఆన్. Okay. On a department. No. On employees. ఎంప్లాయీస్ ఈఎంపియా, అలియాస్ నేమ్ ఉంది కదా. Oh yeah. EMP. ఈఎంపి CTID. Dot ఈఎంపి CTID. ఏఐడి. Department ID యా, డిపార్ట్మెంట్ ఐడి. is equal to department D బి dot department ID. ఓకే, సింపులే. లైక్ క్వైరీ ఇస్ వెరీ సింపుల్. ఇన్నర్ జాయిన్ కి ఏ జాయిన్ ఏమంటారు, ఏ కండిషన్ రాస్తామో అన్ని జాయిన్స్ కి అదే కండిషన్ రాస్తాం, ఓకేనా. జస్ట్ అవుటర్ ఇన్నర్ అనేది మారుతుంది, కింద వచ్చే రోస్ మారుతాయి, అంతే. లైక్ సింటాక్స్ ఈస్ వెరీ సింపుల్. ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు దిస్ టేబుల్ డిపార్ట్మెంట్ ఐడి, కాకపోతే ఏ టేబుల్ అనేది ముందర మనకు అలియాస్ ఇవ్వాలి, అంతే. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ చేద్దాం. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి చెప్పండి. నెంబర్ ఆఫ్ రోస్ 14. ఎస్, 14. లెక్కేద్దాం. కామన్ రోస్ ఎన్ని ఉన్నవి, కామన్ రోస్ 10. 10. యా, లెఫ్ట్ టేబుల్లో ఎన్ని మిగిలిపోతాయి, ఇంకా 3 మిగిలిపోతాయి. రైట్ టేబుల్ మిగిలిపోయేది 1, మొత్తం 14 రోస్ వస్తాయి. ఎస్, చూడండి. 7కి డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇక్కడ లేదు కాబట్టి నల్స్ వచ్చేసినాయి. 11కి డిపార్ట్మెంట్ ఐడి 9 అనేది లేదు, సో నల్స్.
దీనికి కరస్పాండింగ్ వాల్యూస్ నల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 5కి ఎంప్లాయీస్ ఎవరు లేరు కదా, సో అందుకని ఎంప్లాయీ ప్లేస్లో అన్ని నల్స్ వచ్చేసినాయి. సో దిస్ ఈస్ ఫుల్ అవుటర్ చైన్. వెరీ సింపుల్, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలంతే. ఓకేనా? సో నౌ వి విల్ డీప్ డైవ్ ఇన్ టు సబ్ క్వైరీస్. సబ్ క్వైరీస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ సబ్ క్వైరీస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంగ్లీష్ ఇక్కడ సీక్వెల్లో. క్వైరీస్, సబ్ క్వైరీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేది క్వైరీ, దాంట్లో మళ్ళీ ఇంకొక క్వైరీ రాస్తే అదే సబ్ క్వైరీ. ఓకేనా? సో విల్ సి అసలు యూస్ కేస్ ఏంటి, విల్ సి. Sub query, inner query, both are same. ఇన్నర్ క్వైరీయా? Hmm. నేను ఎప్పుడు వినలేదు ఇన్నర్ క్వైరీ అని. ఏమో. చూస్తున్నా ఇన్నర్ క్వైరీ ఇన్ సీక్వెల్. సబ్ క్వైరీ. యా, సబ్ క్వైరీ is also called as inner query. క్వైరీలో క్వైరీ ఉంటుంది కాబట్టి ఇన్నర్ క్వైరీ. ఓకే ఫైన్, విల్ లుక్ ఇన్ టు వన్ యూస్ కేస్. సబ్ సబ్ క్వైరీకి ఒక యూస్ కేస్ పెట్టాలి. యా, నేను ప్రింట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎంప్లాయీ who has max salary. మ్యాక్స్ శాలరీ ఉన్న ఎంప్లాయీ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలి మనం. ప్రింట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎంప్లాయీ హూ హ్యాస్ మ్యాక్స్ శాలరీ. చెప్పండి, నార్మల్ మీకు తెలిసిన క్వైరీ చెప్పండి, సబ్ క్వైరీ అవసరం లేకుండా వీ కెన్ డూ దిస్. Values of employees. చెప్పండి, క్వైరీ అయితే చెప్పండి ఫస్ట్. Select star from employees. Where salary ఏముంది, salary కాలం. శాలరీయే. ఈస్ మ్యాక్స్, అంతేనా? వేర్ శాలరీ ఈక్వల్ టు మ్యాక్స్. మాక్సిమం శాలరీ తెలిసిపోతే మనకి ఈ క్వైరీ వచ్చేస్తుందిగా. మాక్సిమం శాలరీ ఏందో మనము ఇంకో క్వైరీలో ఫైండ్ చేద్దాం. ఓకేనా? సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ. ఓకే, క్వశ్చన్, ఫైండ్ మ్యాక్స్ శాలరీ ఇన్ ఎంప్లాయీస్ టేబుల్. యా, దీనికి క్వైరీ చెప్పండి. Select max salary of మ్యాక్స్ శాలరీ ఆఫ్ శాలరీ from employees. ఫ్రమ్ ఎంప్లాయీస్. చూద్దాం, ప్రింట్ చేసి. శాలరీ లేదు. సో డిపార్ట్మెంట్ ఐడి చూద్దాం. మ్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడి. హూ హాస్ మ్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడి? మ్యాక్సిమం డిపార్ట్మెంట్ ఐడి ఉన్న Means max department. డీటెయిల్స్, జస్ట్ డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ మ్యాక్సిమం ఉండాలి. Ah. మ్యాక్సిమం నెంబర్ ఇన్ డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ డిపార్ట్మెంటే కదా. ఫైండ్ మ్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ ఎంప్లాయీస్. డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, సెలెక్ట్ మ్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్. అంతేగా. ఏం ప్రింట్ వస్తుంది చెప్పండి? 10 వస్తుంది. 10 వస్తుంది. 10 వచ్చింది. సో మనకి మ్యాక్స్ డిపార్ట్మెంట్ 10 వచ్చిందని తెలిసిపోయింది కదా. ఇక్కడ 10 పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. శాలరీ కాదు, డిపార్ట్మెంట్ ఐడి. అంతే కదా, వచ్చేసినాయి. బట్ యు కాంట్ డూ 2 క్వైరీస్. ఈ రెండు ఒకటే దాంట్లో ఉండాలి, లేకపోతే నువ్వు ఈ క్వైరీని మార్చాలి. సో దట్ యు విల్ గెట్ మ్యాక్స్ శాలరీ.
ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ 10 బదులు దీని అవుట్పుట్ ఏంటి 10 కదా. యూ కెన్ గివ్ దిస్. ఈ 10 బదులు యూ కెన్ గివ్ దిస్, బట్ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి బికాస్ ఇట్ ఈస్ అనదర్ క్వైరీ. దీనే సబ్ క్వైరీ అంటారు అంతే. రన్ చేద్దాం. వచ్చేసినాయి కదా. యా ఇంతే సబ్ క్వైరీ అంటే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టాప్ 5 డిపార్ట్మెంట్ ఐడి ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. ప్రింట్ టాప్ 5 ఐడి, ప్రింట్ ఎంప్లాయీస్ who has top 5 డిపార్ట్మెంట్ ఐడి అంటే 1 2 3 4 5 1 2 3 4 5 ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఓకేనా. సో విల్ రైట్ ఎ సబ్ క్వైరీ ఫర్ దట్. సబ్ క్వైరీ సేమ్ ఇంతే. సెలెక్ట్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అదైతే కామనే కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి షుడ్ బి టాప్ 5. టాప్ 5 ఉండాలి, 5 ఉండాలి. అంటే ఈక్వల్ టు బదులు మనము ఎక్కువ వాల్యూస్ ఉంటే ఏమి ఇవ్వచ్చు, ఇన్ అని ఇవ్వచ్చు. ఫస్ట్ లోనే మ్యాక్స్ ఫస్ట్ లోనే స్టార్టింగ్ లో మ్యాక్స్ అంటే రికార్డ్ టాప్ నుంచి మ్యాక్స్ చెప్పండి. We can give like this. ఓకేనా. ఫస్ట్ టాప్ 5 డిపార్ట్మెంట్ ఐడీస్ ఏంటో విల్ ఫైండ్ ఇట్. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPARDMENT 5 ఉన్నాయి కాబట్టి టాప్ 3 చూద్దాం. ఓకేనా. మనకి 1 2 3 డీటెయిల్సే కావాలి. హౌ డు యూ జస్ట్ ప్రింట్ 1 2 3? నాకు అవుట్పుట్ లో 1 2 3 కావాలి. నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ చేసి 1 వచ్చినాయి. ఓకేనా. డిపార్ట్మెంట్ ఐడి మనకి ఏం కావాలి, టాప్ 3 డిపార్ట్మెంట్ ఐడి కావాలి. అంటే నీకు 1 లేకపోతే 2 లేకపోతే 3 కావాలి. హౌ డు యూ ప్రింట్ టాప్ 3 డిపార్ట్మెంట్ ఐడి. టాప్ 3 డిపార్ట్మెంట్ ఐడి ప్రింట్ చేయాలి. వాట్ విల్ బి ది క్వైరీ? ఆల్రెడీ డిస్కస్ చేసాం. లిమిట్ లో Limit 3 3. ఇస్తే లిమిట్ 3 అని ఇవ్వాలి, లేకపోతే టాప్ 3 అని ఇవ్వాలి. ఓకేనా. కాకపోతే మనకి ఓన్లీ ఒకటే కాలం కావాలి. ఆ కాలం ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి. సెలెక్ట్ లో ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వాలి అప్పుడు. ఓకేనా. సో సెలెక్ట్ లో డిపార్ట్మెంట్ ఐడి ఇస్తే మనకి అన్ని ప్రింట్ అయిపోతున్నాయి, బట్ మనకి టాప్ 3 కావాలి. సో దానికి టాప్ 3 అని ఇవ్వచ్చు SSMS లో అయితే. వేరే దగ్గర అయితే లిమిట్ అని ఇవ్వాలి. ఓకేనా. వేరే సీక్వెల్ సర్వర్స్ లో అయితే, వేరే అప్లికేషన్స్ లో అయితే. ఓకేనా. సో టాప్ 3 వచ్చేసినాయి, 1 2 3. ఓకేనా. ఈ క్వైరీ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే డిపార్ట్మెంట్ ఐడి ఇన్ 1 2 3 కదా మనకు కావాల్సింది. అయిపోతుంది. అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. లెట్ us see if this runs. ఎస్ 1 2 3 ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చినాయి. ప్రింట్ ఎంప్లాయీ హూ హ్యాస్ టాప్ 3 డిపార్ట్మెంట్ ఐడి 1 2 3. గాట్ ఇట్. ఇలా యూస్ చేసుకోవచ్చు సబ్ క్వైరీస్ ని. అండ్
ఈ ఇన్నర్ జాయిన్ ఉంది, ఇన్నర్ జాయిన్ ఉంది మనకి, ఓకేనా? సో వీ నీడ్ టు గెట్ ది సేమ్ వాల్యూస్ యూజింగ్ సబ్ క్వైరీ, ఓకేనా? ఇలా రాసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ వాల్యూస్ వేర్ సిటీ ఐడి మ్యాచెస్, ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సిటీ ఐడి మ్యాచెస్ ఇన్ సిటీ టేబుల్. సింపుల్గా ఏం లేదు, మనకి సిటీ ఐడి కాలం ఉందా ఎంప్లాయీస్లో? ఆ కాలమ్స్లో ఏవేవైతే సిటీ ఐడి టేబుల్ ఇన్ సిటీ టేబుల్లో మ్యాచ్ అవుతాయి, సిటీ ఐడి కాలమ్ ఇన్ సిటీ టేబుల్లో మ్యాచ్ అవుతాయి, ఆ రికార్డ్స్ ఫైండ్ చేయాలి. సెలెక్ట్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ హూ సిటీ ఐడి మ్యాచెస్ ఇన్ సిటీ టేబుల్. క్వైరీ చెప్పండి, మీకు 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 వచ్చిన క్వైరీ చెప్పండి. All values from employees where city ID matches in city. ఓకే, దిస్ ఈస్ వెరీ వియర్డ్, ఓకేనా? ఐ విల్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే. Select star from employees. Okay. Question ఇలా రాస్తా. Find the employees who are from cities New York and Voorhees. స్పెల్లింగ్ అంటే తప్పు స్పెల్లింగ్ అది, బట్ ఫైన్. ఇప్పుడు మనకేం కావాలి? ఓన్లీ ఆ సిటీలో నుంచి యా, ఉండే ఎంప్లాయీస్ కావాలి. న్యూయార్క్ ఎంప్లాయీస్, ఊర్హీస్ ఎంప్లాయీస్ కావాలి. హౌ డు యూ డూ దట్? ఇన్ పెట్టుకొని ఆ 2 సిటీలు పెడితే సరిపోతుంది. యా, వెరీ గుడ్. క్వైరీ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ వేర్ టేబుల్ నేమ్ వేర్లో టేబుల్ నేమ్ ఇస్తామా? టేబుల్ నేమ్ కాదు, వేర్ సిటీ నేమ్ ఇన్ ఓకే, సిటీ నేమ్ కాలం నేమ్ ఇన్ ఇన్. న్యూయార్క్. ఓకే, ఓకే. యా, గుడ్ ఓన్లీ. కామా ఇక్కడ న్యూయార్కా, కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, రాలేదే, ఎర్రర్ ఏమొచ్చింది? సిటీ నేమ్ ఇన్వాల్యూడ్ కాల్ నేమ్ సిటీ నేమ్. అసలు ఎంప్లాయీస్ టేబుల్లో సిటీ నేమే లేదు కదా. మనకి సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి ఎంప్లాయీ టేబుల్లో? సిటీ ఐడి ఉంది. జాయిన్ చేయాలి టేబుల్. ఎస్, జాయిన్ చేయాలి, లేకపోతే వీ కెన్ యూజ్ సబ్ క్వైరీ టు. సరే, ఇప్పుడు జాయిన్స్ చెప్పుకున్నాం కదా, జాయిన్స్ చేసి విల్ గెట్ ద వాల్యూస్. జాయిన్ చెప్పండి, జాయిన్ స్టేట్మెంట్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఏ జాయిన్ యూజ్ చేయాలి? ఏ జాయిన్ యూజ్ చేయాలి? లెఫ్ట్ జాయిన్ చేయాలి. ఓకే. వై లెఫ్ట్ జాయిన్? ఎంప్లాయీ టేబుల్లో ఉన్న వాల్యూస్ కోసం.
రైట్ జాయిన్ చేసిన వస్తాయి కదా ఎంప్లాయీ టేబుల్లో ఉన్న వాల్యూస్. ఫుల్ అవుటర్ జాయిన్ చేసినా వస్తాయి, ఇన్నర్ జాయిన్ చేసినా వస్తాయిగా. సరే. విచ్ జాయిన్ ఈజ్ ఆప్టిమల్ చూద్దాం. సరే, ఏదో ఒక జాయిన్ చేసి చూద్దాం. ఏ జాయిన్ చేసి చూద్దాం ఫస్ట్. లెఫ్ట్ జాయిన్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈ చెప్పండి, లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ జాయిన్ చేయాలి? డిపార్ట్మెంట్ డి చెప్పండి. If there is any question, put it out. జస్ట్ ఓకేనా. న్యూయార్క్ సిటీ అండ్ ఊర్హిస్ లో ఉండే ఎంప్లాయీస్ మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. సో మనకి ఆ, ఈ కండిషన్ రాసుకున్నాం. దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఈ కండిషన్ రాసుకున్నాం, దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ సిటీ నేమ్ అనేది లేదు. ఇందాక సిటీ నేమ్ ఉండే కదా. దిస్ ఈస్ కరెక్ట్, బట్ సిటీ నేమ్ అనేది మనకి ఎంప్లాయీస్ టేబుల్లో లేదు. సిటీ నేమ్ అనేది ఎక్కడుంది? సిటీ టేబుల్ సిటీ టేబుల్లో ఉంది. ఓకేనా. సో అందులో కాలమ్స్, అందులో ఒక కాలం ఉంది, ఇందులో కాలమ్స్ కావాలి. సో అప్పుడు జాయిన్ చేయాలి. ఓకేనా. ఏ టేబుల్స్ ని జాయిన్ చేయాలి? ఎంప్లాయీ సిటీ సిటీ కదా. మరి డిపార్ట్మెంట్ అని చెప్తే ఎందుకు సైలెన్స్ ఉన్నారు? డిపార్ట్మెంట్ రాస్తే ఓకే. సిటీ సి. జాయిన్ కండిషన్ చెప్పండి. నెక్స్ట్ ఆన్ ఆన్ ఈ డాట్ ఈ డాట్ సిటీ సిటీ ఐడి సిటీ ఐడి సి డాట్ సి డాట్ ఈ ఆల్రెడీ వచ్చేసింది. ఎంప్లాయీలో ఉన్న సిటీ ఐడి ఈక్వల్ టు సిటీలో ఉండే సిటీ ఐడి. ఓకేనా. సో జాయిన్ చేస్తున్నాం. లెఫ్ట్ జాయిన్ చేద్దాం. మనకి ఈ అవసరం లేదు కదా, అన్ని నల్సే ఉన్నాయి కదా. అసలు వాళ్ళకి సిటీసే లేవు. యూ డోంట్ నీడ్ దిస్. ఇవి అవసరం లేవు అంటే ఏ జాయిన్ యూస్ చేయాలి మనం? ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్. మనకు కావాల్సినవి ఏంటి? ఈ సిటీస్ లో ఉన్న వాళ్ళే కావాలి, అంటే మ్యాచింగ్ రికార్డ్సే కావాలి మనకి. మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఇన్నర్ జాయిన్. ఓకే, అన్ని వాల్యూస్ వచ్చేసినాయి, బట్ నాకు ఓన్లీ ఈ 2 వాల్యూసే కావాలి. ఈ 2 సిటీస్ లో ఉండే పిల్లలే కావాలి, ఐ మీన్ ఎంప్లాయీసే కావాలి. సో వాట్ కెన్ వి డూ హియర్? ఒక కండిషన్ పెట్టుకోవాలి నేను. వేర్ కండిషన్ రాసి ఇన్ అని పెట్టి ఆ సిటీ రౌండ్ ఇచ్చి సరిపోతుంది. ఎస్. వేర్ సిటీ ఐడియా ఏంటిది? సి డాట్ సిటీ ఐడి సి డాట్ సిటీ ఐడి ఇన్ ఇన్ న్యూయార్క్ అండ్ ఇదేనా? కాపీ పేస్ట్ చేస్తా. ఓకే. కాలమ్ నేమ్ కరెక్టేనా? సిటీ ఐడి సిటీ ఐడిలు 1 2 3 ఉన్నాయి కదా, మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? సిటీ నేమ్. సారీ, సిటీ నేమ్ తీసుకోవాలి. సిటీ నేమ్ ఏముంది? కాలమ్ నేమ్ సిటీ. సి డాట్ సిటీ. మనం రెండింటిని జాయిన్ చేస్తున్నాం, బోత్ లో ఉండే క్వైరీస్ వచ్చినాయి. సో మనకి ఓన్లీ ఈ 2 సిటీస్ లో ఉండే వాళ్ళే కావాలి, అన్ని సిటీస్ లో వద్దు. సో ఇది పెట్టేసుకున్నాం, వచ్చేసింది. ఓకేనా. సో ఇదే
విల్ రైట్ యూజింగ్ ఇన్నర్ జాయిన్. సారీ, సబ్ క్వైరీ. ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఫ్రమ్ సిటీస్ న్యూయార్క్ అండ్ ఊర్హీస్. ఓకేనా? ఫస్ట్ విల్ ఫైండ్ ది ఎంప్లాయీస్, దాని తర్వాత కండిషన్ పెట్టుకుందాం. చెప్పండి క్వైరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్. ఓకే, అందరి వాల్యూస్ వచ్చినాయి. బట్ మనకేం కావాలి? ఓన్లీ న్యూయార్క్ ఊర్హీస్ వాళ్ళే కావాలి. మనకి సిటీ డీటెయిల్స్ ఏమున్నాయి ఈ టేబుల్లో? ఐడి. ఐడి ఉంది. సో కండిషన్లో సిటీ ఐడి ఈక్వల్ టు ఆ సిటీస్కి ఏ సిటీ ఐడి ఉందో అది పెట్టుకోవాలి. ఓకేనా? న్యూయార్క్ ఏ సిటీ ఐడి ఉంది, ఊర్హీస్ ఏ సిటీ ఐడి ఉంది అని చూసుకుంటే సరిపోతుంది కదా. యా. వేర్ సిటీ ఐడి ఇన్ సంథింగ్. న్యూయార్క్ ఏ సిటీ ఐడి చెప్పండి, గుర్తుకులేదా? ఊర్హీస్ సిటీ ఐడి, న్యూయార్క్ సిటీ ఐడి ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఊర్హీస్ సిటీ ఐడి, న్యూయార్క్ సిటీ ఐడి చూద్దాం ఏంటో. ఏంటివి ఊర్హీస్ సిటీ ఐడి? 1 ఓకే, 1 4. 4. బట్ నాకు ఇవన్నీ ప్రింట్ అవ్వద్దు, నాకు 1 4 ప్రింట్ అవ్వాలి ఇక్కడ నాకు ఫైనల్ అవుట్పుట్లో. ఐ జస్ట్ వాంట్ సిటీ ఐడి 1 and 4 ఇన్ ద అవుట్పుట్. ఒక క్వైరీ రాస్తే నాకు అవుట్పుట్లో 1 4 రావాలి. క్వైరీ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కదా, సిటీ టేబుల్. సారీ, సిటీ. వేర్ సిటీ సిటీ ఐడి ఇన్ సిటీ అండర్స్కోర్ ఐడి ఇన్ 1. 1, 4. ఓకే, గుడ్. ఓకే, బట్ సిటీ ఐడి మనకి సిటీ ఐడి తెలియకనే కదా మనము ఫైండ్ చేసేది. సిటీ ఐడి తెలియదు కదా మనకి తెలిసిందల్లా సిటీ నేమ్సే. వేర్ సిటీ ఇన్ న్యూయార్క్ అండ్ ఊర్హిస్. మనకి ఇక్కడ సిటీ ఐడీస్ కావాలి. విల్ ఫైండ్ ఇట్ త్రూ క్వైరీ. క్వైరీ ఏంటిదే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ వేర్ సిటీ ఇన్ న్యూయార్క్ అండ్ ఊర్హిస్. ఇప్పుడు మనకి సిటీ ఐడి వస్తుంది కదా వీటితోని. ఎస్. సిటీ సిటీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ అని పెట్టాము. కరెక్టే కదా. ఒకసారి సిటీకి టేబుల్ ఓపెన్ రన్ చేయి. ఫ్రమ్ లేదు. ఓకే. ఓకే, మిస్టేక్స్ అవుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీరు మేనేజర్ మధ్యలో పరుగు పోవద్దు. ఓకే, వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి మరి కాలమ్స్. నాకు ఓన్లీ సిటీ ఐడి కావాలి. బికాస్ ఇక్కడ వేర్ కండిషన్లో సిటీ ఐడి మనం ఇవ్వగలం. ఎంప్లాయీ టేబుల్లో సిటీ ఐడియే ఉంది కాబట్టి ఐ ఐ వాంట్ ఓన్లీ సిటీ ఐడి. హౌ కెన్ ఐ గట్ ఓన్లీ సిటీ ఐడి? ఇది రన్ చేస్తే అన్ని వాల్యూస్ వస్తున్నాయి, బట్ ఐ వాంట్ ఓన్లీ సిటీ ఐడి. చెప్పండి. సార్ మళ్ళీ అడిగి క్వశ్చన్ నాగార్జున. ఓకే ఓకే ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఫైండ్ ది ఎంప్లాయీస్ హూ ఆర్ ఫ్రమ్ సిటీస్ న్యూయార్క్ అండ్ ఊర్హీస్. ఓకే. న్యూయార్క్ ఊర్హీస్ లో ఉన్న పిల్లల్ని మనం ఫైండ్ చేస్తున్నాం. చూద్దాం, ఫస్ట్ ఎంప్లాయీస్ ని చూద్దాం. మనకి ఊర్హీస్ ఏంటి, న్యూయార్క్ ఏంటి మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా సిటీ ఐడియే. ఓకే. సిటీ టేబుల్లోకి వెళ్ళి మనకి ఊర్హీస్ సిటీ ఐడి ఏంటి, అది సిటీ ఐడి ఏంటి అని తెలిస్తే అయిపోతుందిగా. ఊర్హీస్ కి 1, ఓకే పెట్టేద్దాం 1. 4. న్యూయార్క్ కి 4, ఓకే అయిపోయింది, వాల్యూస్ వచ్చేసినాయి. బట్ యు కాంట్ డూ 2 క్వైరీస్ కదా.
ఇదొక క్వైరీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 మిలియన్ రికార్డ్స్ ఉంటవి. 2 మిలియన్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఆ సిటీ ఏంటి, లైక్ సిటీలోనే 2 మిలియన్ సిటీస్ ఉంటాయి. న్యూయార్క్ ఏ కాలము, ఊర్హిస్ ఏ కాలము అని 2 మిలియన్ రికార్డ్స్ సెర్చ్ చేసే లోపలనే అయిపోతుంది. యూ నీడ్ టు రైట్ ఓన్లీ వన్ క్వైరీ. ఓకేనా? సరే, మనం వి ఫౌండ్ ఏ క్వైరీ దట్ వి గాట్ ఆల్ ది సిటీ డీటెయిల్స్ వేర్ సిటీ ఈస్ దీస్ 2. బట్ మనకి సిటీ ఐడి 1-4 కావాలి. నాకు ఇవన్నీ వద్దు, ఇన్ని కాలమ్స్ వద్దు, నాకు ఓన్లీ సిటీ ఐడి కాలమే కావాలి. నేను ఏ క్వైరీ రాసుకుంటే ఓన్లీ సిటీ ఐడి కాలం వస్తుంది నాకు. ఇక్కడ స్టార్ బదులు సిటీ ఐడి పెడితే అయిపోతుంది అక్కడ కదా. సిటీ ఐడి. అంతే కదా, మనకి సిటీ ఐడి 1-4 వచ్చేసింది. ఈ క్వైరీ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే అయిపోద్ది. వచ్చేసినాయి కదా వాల్యూస్. ఓకేనా? మనం ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ టేబుల్లో డేటా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఓన్లీ ఎంప్లాయీ డేటా ప్రింట్ చేద్దాం. ఈ డాట్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ డేటా వస్తుంది. ఓకేనా? సో విల్ రన్ బోత్ క్వైరీస్. సేమే కదా. ఓకేనా? మీరు రిక్వైర్మెంట్ తగ్గట్టు యూ షుడ్ యూస్ దోస్ క్వైరీస్. ఓకేనా? ఓకే, కొన్ని క్వైరీస్ సాల్వ్ చేద్దాము. విల్ ఆస్క్ ChatGPT టు గివ్ us some queries. ఎలా అంటే విల్ గివ్ సమ్ డేటా, select star from departments. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్క్రీన్ షాట్ బొమ్మకి ఇవ్వాలి. ఒక టూ సాల్వ్ చేసి విల్ డిస్పర్స్. ఓకేనా? గివ్ మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫర్ సబ్ queries with data in the picture. ఓహో, give only problem statements. చాలు. ఓకే, ఇందులో ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము, మిగతాయి హోంవర్క్. ఓకే, ఇవి జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? సెలెక్ట్ స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇవి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈజీ. ఇది చేద్దాం. ఇదేంటి, ఫైండ్ ది నేమ్ అండ్ ఈమెయిల్ ఆఫ్ ఎంప్లాయీ హూ వర్క్ ఇన్ ఏ సిటీ విత్ ది జిప్ కోడ్ 80088043. అది సరిగా రీడ్ చేయలేదు. ఓకే, ఈ జిప్ కోడ్ ఉన్న సిటీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నది. అవి కూడా నేమ్, ఈమెయిల్ డీటెయిల్స్ అడిగింది. సో చెప్పండి, కండిషన్ చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? సెలెక్ట్ ఫైండ్, నేమ్, ఈమెయిల్, సబ్ క్వరీ రాసుకోవచ్చు కదా ఇక్కడ. యా అందుకే సెలెక్ట్ నేమ్, ఈమెయిల్,
from ఉమ్, employees ఉమ్, where మ్హూ. లోపల క్వరీలో సిటీ టైప్ వేర్ సిటీ వేర్ వేర్ సెలెక్ట్ సిటీ ఐడి ఫ్రమ్ సిటీ ఉమ్, సిటీ ఐడి సిటీ టేబుల్ ఒకసారి ఓపెన్ చేయి. ఓకే యా ఫర్ యూ ప్రింట్ చేస్తా. ఉమ్, ఉమ్. ఓకే అది ఫస్ట్ బ్రాకెట్ లో పెట్టు వేర్ తర్వాత సెలెక్ట్ వేర్ తర్వాత బ్రాకెట్లు పెట్టినా. ఉమ్, సిటీ ఐడి ఫ్రమ్ సిటీ ఉమ్. వేర్ జిప్ కోడ్ ఈక్వల్స్ టు మళ్ళీ అక్కడ వేరెందుకు? అక్కడ ఇందాక క్వరీ ఓపెన్ చేయాలి ఒకసారి. ఎందుకు క్వైరీ ఎందుకు ఓపెన్ చేస్తారు? అక్కడ వేరే తీసి సింటాక్స్ ఎంప్లాయీస్ తర్వాత సింటాక్స్ అర్జున్. ఎంప్లాయీస్ తర్వాత వేర్ తీసానా? ఉమ్. ఉమ్, ఒకసారి ఇందాక సింటాక్స్ చూపాను. ఓకే సరే. ఇందులో ఒక క్వశ్చన్ ఉంది, ఏంటి? ఫైండ్ నేమ్ ఈమెయిల్ ఫ్రమ్ ఎంప్లాయ్ హూ వర్క్ ఇన్ సిటీ విత్ జిప్ కోడ్. సిటీ టేబుల్లో ఈ జిప్ కోడ్ ఉన్న సిటీస్ ని మనం ఫైండ్ చేయాలి ఫస్ట్. అవును. ఓకేనా? ఆ సిటీ ఐడిని ఎంప్లాయీస్, ఆ సిటీ ఐడి తెలిస్తే ఎంప్లాయీస్ టేబుల్లో పెట్టేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఫస్ట్ ఈ సెలెక్ట్ క్వైరీ రాయండి. సెలెక్ట్ సిటీ ఐడి ఫ్రమ్ సిటీ వేర్ జిప్ కోడ్ ఈక్వల్స్ టు అది. ఓకే సరే చూద్దాం ఏ సిటీస్ ఈ ఈ జిప్ కోడ్ ఉందో చూద్దాం ఫస్ట్. ఓకే ఒక సిటీ ఐడి వచ్చేసింది. ఇప్పుడు రన్ చేసేయాలా దీన్ని? ఆ, అదే ఒకసారి సింటాక్స్ ఓపెన్ సరే. మనకి ఇక్కడ సిటీ డీటెయిల్స్ ఏమున్నాయి ఈ టేబుల్లో? ఐడి. సిటీ ఐడి ఉంది. కండిషన్లో సిటీ ఐడి ఈక్వల్ టు సంథింగ్ అని పెట్టుకుంటే అయిపోద్దిగా. ఆ కండిషన్ ఎక్కడ రాసుకోవాలి? ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ తర్వాత వేర్లో. వేర్. కాకపోతే మనం ఏ కాలం పాస్ చేయాలి ఇక్కడ? సిటీ ఐడినే పాస్ చేసి. ఎస్, సిటీ ఐడి ఈక్వల్ టు దిస్ వన్. ఈ క్వైరీ రన్ అవుతుందా రన్ అవ్వదా చెప్పండి, చూద్దాం. లెటస్ సి. రెండు తప్పులు ఉన్నాయి. ఓకే, నేమ్ అనే కాలం లేదు. విల్ సి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఈఎంపీ నేమ్. నేమ్ అండ్ ఈమెయిల్ అండర్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సిటీ ఐడి ఈక్వల్ టు విల్ గెట్ సిటీ ఐడి ఫ్రమ్ దిస్ క్వైరీ. డన్. నాగార్జున, వెంకీ, రాకి, జాన్. ఓకే 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 విల్ డూ సంథింగ్. లిస్ట్ ది ఎంప్లాయీస్ హూస్ హెడ్ ఆఫీస్ ఈస్ హైదరాబాద్, ఎంప్లాయీస్ హూస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఈస్ హైదరాబాద్. ఓకే క్వరీ చెప్పండి. ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ రెండు రండి. యా డిపార్ట్మెంట్ హెడ్ ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ హెచ్ఓడి head office, sorry, where head office
ఏంది రావట్లేదు. AOFFICE, యా. ఈక్వల్ టు హైదరాబాద్. సో దాని తర్వాత ఇంకా దాన్ని ఫస్ట్ సెలెక్ట్ స్టార్. హైదరాబాద్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ లో పెట్టుకోవాలి మనం, మర్చిపోవద్దు. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? దానికంటే ముందు ఇంకా రాయి సెలెక్ట్ స్టార్, అది బ్రాకెట్లో పెట్టేసేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఇందులో కామన్ ఏముంది, డిపార్ట్మెంట్ ఐడి, ఇందులో డిపార్ట్మెంట్ యా, గెటింగ్ దేర్. వేర్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి బ్రాకెట్లో అది పెట్టేసి ఈక్వల్ టు ఏం లేవా? డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు బ్రాకెట్ లో ఇదా? ఓకే, సో యు ఆర్ సెలెక్టింగ్ యువర్ కండిషన్ డిపార్ట్మెంట్ ఐడి అనేది రాస్తున్నావు. దిస్ క్వైరీ షుడ్ త్రో డిపార్ట్మెంట్ ఐడీస్. ఈ క్వైరీ అనేది మనకి రిజల్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఐడి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో దట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకేనా? బట్ ఈ క్వైరీ డిపార్ట్మెంట్ ఐడి డీటెయిల్స్ ఇస్తుందా, అన్ని డీటెయిల్స్ ఇస్తుందా? ఇట్ ఈస్ గివింగ్ ఆల్ డీటెయిల్స్. ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి డీటెయిల్స్ కాదు, నేమ్ ఇస్తుంది, బ్లాక్ ఇస్తుంది, హెచ్ఓడి ఇస్తుంది, హెడ్ ఆఫీస్ ఇస్తుంది. సెలెక్ట్ స్టార్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ ఐడి. ఎస్, డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ వెన్ ది సబ్ క్వైరీ ఈజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఎగ్జిస్ట్. ఇది పక్క పెట్టేసండి. ఏం చెప్తున్నాడు? ఒకటే ఇవ్వాలి సెలెక్ట్ లిస్ట్ లో అని, బికాస్ డిపార్ట్మెంట్ ఐడియే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి, డిపార్ట్మెంట్ ఐడియే కావాలి కాబట్టి. సో డిపిటి ఐడి. సో ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఐడియే వస్తుంది. ఎస్, సో విల్ గెట్ ది ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దీస్ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్స్ కి హెడ్ ఆఫీస్ హెచ్వైడి. యా, సబ్ క్వైరీ రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ. అంటే ఈ సబ్ క్వైరీ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేసింది? మోర్ దెన్ అంటే 3 వాల్యూస్ రిటర్న్ చేసింది కదా. అప్పుడు ఈక్వల్ టు యూజ్ చేయొద్దు, అప్పుడు ఇన్ యూజ్ చేయాలి. వచ్చేసింది. ఇక్కడ మరి ఈక్వల్ టు యూజ్ చేసినాం కదా నాగార్జున అంటే. దాంట్లో ఒక్కటే ఉంది. ఎస్, 0803 అనే జిప్ కోడ్ ఒకటే సిటీ ఉంది కాబట్టి ఇట్స్ వైన్. ఓకేనా? సో ఎప్పుడైనా ఇన్నే యూజ్ చేయండి, సో దట్ మనకి ఎర్రర్ రాకుండా ఉంటుంది. బండ గుర్తు ఇన్నే యూజ్ చేయండి, 1 కైనా మల్టిపుల్ కైనా. ఓకేనా? ఓకే, సో ఐ విల్ గివ్ బంచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవాళ. ఒక అర్ధగంట కూర్చొని ప్రాబ్లమ్స్ తయారు చేస్తా. యూ కమ్ విత్ సొల్యూషన్స్. ఓకేనా? అర్థం కాకపోతే ఓకే, యా, ఇది ఉంది. ఐఎమ్ రికార్డింగ్ ఇట్. ఐ విల్ స్టాప్ ది రికార్డింగ్. స్టాప్ షేర్. ఓ, ఐమ్ సారీ.